మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. సుజయ్ గారు ఇప్పుడు అక్కడ ఉన్న టాప్ హీరోస్ తో ఈక్వల్ గా మా అల్లు అర్జున్ వచ్చి అక్కడ మల్లు అర్జున్ అయిపోయాడు. సో దానికి పోటీగా మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఉన్న టాప్ హీరోస్ తో ఈక్వల్ గా మీ దుల్కర్ సల్మాన్ వచ్చి ఈక్వల్ గా ఇక్కడ మా హీరోస్ తో ఎట్లా అనిపిస్తుంది అక్కడికి వెళ్ళినప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఈ రెండు అల్లు అర్జున్ అక్కడ వచ్చి అల్లు అర్జున్ ఈజ్ అ great personality. Because of that only he got that power, because especially his dancing and his charm in the film. Youngsters మొత్తం పడిపోయారు. ఓకే, ఉన్న టాప్ హీరోస్ తో మా అల్లు అర్జున్ కూడా ఒక హీరో. అయ్యో, ఒక టైంలో మమ్ముటి గారు, మోహన్ లాల్ గారు శాటిలైట్ రైట్స్ ఈక్వల్ వచ్చింది ఓకే అల్లు అర్జున్ గారికి. ఓకే, సేమ్ ఇప్పుడు ఆయనకంటే పైకి వెళ్ళిపోయారు ఇప్పుడు. సో ఆ టైంలో ఫస్ట్ మనం సోషల్ మీడియా ఇంత లేకున్న టైంలో ఓన్లీ వీ నోస్ చిరంజీవి గారు పిక్చర్లో గ్యాంగ్స్టర్ ఫస్ట్ ఆడిది అక్కడ. ఓకే, దాని ముందు సంగ్రాభరణం ఇస్ ద ఓన్లీ వన్ పిక్చర్ రిలీజ్ డైరెక్ట్ గా అక్కడ సేమ్ భాషలో తెలుగులో రిలీజ్ అయ్యి 1 year ఆడింది. సంగ్రాభరణం ఒక్క పిక్చరే. దాని తర్వాత తెలుగు పిక్చర్ వచ్చి డబ్బింగ్ చేసి తమిళ గ్యాంగ్ బంగారు గోడిపచ్చ, అదేం పిక్చర్ అది? గరణమగుడు. అది గ్యాంగ్స్టర్ గ్యాంగ్ లీడర్ ఏదో పేరు పెట్టి అక్కడ వచ్చారు. అది సెకండ్ హిట్. సో వీ నోస్ తెలుగు యాక్టర్స్ లో విజయశాంతి గారు అండ్ చిరంజీవి గారు వాళ్ళిద్దరే. దాని తర్వాత పరిచయం వచ్చింది నాగార్జున గారు, బికాస్ హీ డిడ్ హిందీ ఫిలిం చేసింది కాబట్టి అప్పుడు అంతే హీరోస్. వేరే వెంకటేష్ గారు కూడా ఎవరు తెలియదు. తర్వాత ఇప్పుడు ఉన్న యంగ్స్టర్స్ మొత్తం ఇక్కడ ఉన్న చిన్న హీరోస్ కూడా అక్కడ తెలుస్తుంది బికాస్ ఆఫ్ ద సోషల్ మీడియా. ఓకే ఓకే, బట్ బాగా పాపులర్ అంటే అల్లు అర్జున్ గారు. అల్లు అర్జున్ ఇప్పుడు పెద్ద పాపులారిటీ అంటే అల్లు అర్జున్, నెక్స్ట్ మహేష్ బాబు గారు, రామ్ చరణ్. సో పుష్ప 2 మాకన్నా మీ స్టేట్ వాళ్ళే ఎక్కువ వెయిట్ చేస్తున్నారు అనుకుంటా. 100% డౌట్ లేదు. నా ఫ్రెండే దిస్ జోయ్ చెప్పి నా ఫ్రెండే డబ్బింగ్ చేశారు, చెప్పారు అల్లు అర్జున్ గారికి మలయాళం. ఆయన ఫస్ట్ హాఫ్ చెప్పిన తర్వాత ఫేస్బుక్ లో ఒక పోస్ట్ చేశారు, దిస్ ఈస్ గోయింగ్ టు బ్లాస్ట్. సెకండ్ హాఫ్ డబ్ చేసిన తర్వాత చెప్తున్నా ఇది ఎంత బ్లాస్ట్ అవుతున్న విషయం. ఓకే, సెకండ్ హాఫ్ డబ్ చేసిన తర్వాత. సో ఎక్స్పెక్టేషన్ ఇస్ లైక్ పీక్ లో ఉంది. ఓకే, ఇప్పుడు దుల్కర్ మీ మలయాళంలో బాగా ఫేమస్ అంటారా, మా తెలుగులో బాగా ఫేమస్ అంటారా? ఇంకా ఆబ్వియస్లీ మలయాళంలో మమ్ముటి గారు కొడుకు కాబట్టి ఫేమస్ అవుతుంది. తెలుగు అబ్బాయి అయిపోయాడు. అది ఇప్పుడు తెలుగు పాన్ ఇండియన్ యాక్టర్ అయిపోయాను, అది కొంచెం అభిమానంగా ఉంది మనకు. ఒక్క యాక్టర్ అయినా కొంచెం అంతే కదా, మలయాళం చిన్న ఇండస్ట్రీ. ఇప్పుడు ఫహద్ ఫాసిల్ గానీ దాన్ని ఫహద్ ఫాసిల్ కూడా మన పేరు కొంచెం పైకి తీసుకొస్తుంది. ఇప్పుడు లాస్ట్ ఇయర్ మలయాళం ఇండస్ట్రీ చాలా బాగుంది. మలయాళం ఇండస్ట్రీలో అన్ని ఆల్మోస్ట్ 70% పిక్చర్స్ వెరైటీగా ఉంది, హిట్ కొడుతుంది. అవును, అది మన ఇండస్ట్రీకి కొంచెం మంచి పొజిషన్. యాక్చువల్లీ ఇట్స్ స్మాల్ ఇండస్ట్రీ కదా. అవును, బట్ ఇప్పుడు చాలా మంది యంగ్ హీరోస్ తో వర్క్ చేస్తున్నారు కాబట్టి మీ సినిమాలు చాలా మంది వాళ్ళు చూసే ఉంటారు థియేటర్లలో ఒకప్పుడు. సో ఎలా ఉండేది సెట్ లో? ఇప్పుడు ఎలా మిమ్మల్ని రిసీవ్ చేసుకోవడం కానీ, మీకు ఇచ్చే రెస్పెక్ట్ కానీ? తెలుగు హీరోస్ లైక్ విజయ్ దేవరకొండతో వర్క్ చేశారు. అవును, హ్యాపీ ఐ టోల్డ్ యూ. నాకు తెలుగు ఇండస్ట్రీలో ఎప్పుడైనా కూడా నాకు దేవ్, బికాస్ ఆఫ్ దేవి I got a good respect in everywhere, even in technician side అయినా కొన్ని, ప్రొడ్యూసర్ సైడ్ అయినా కొన్ని, హీరోస్ కానీ యాక్టర్స్ కానీ వాళ్ళందరూ నాకు మంచి రెస్పెక్ట్ ఇస్తుంది. ఐఎమ్ సో హ్యాపీ విత్ ద తెలుగు ఇండస్ట్రీ. అప్పుడు లేని రెస్పెక్ట్ ఇప్పుడు వస్తుంది చూడండి. నాకు చాలా హ్యాపీ ఉంది. నేను ఇప్పుడున్న యంగ్ హీరోస్ ఎవరితో వర్క్ చేశారు మీరు? లైక్ విజయ్ దేవరకొండ ఎన్టీఆర్ తో చేశారు, జూనియర్ ఎన్టీఆర్ తో చేశారు. ఓకే, జైలవ్ కుష్. ఐ వాంట్ టు డూ విత్ నాని యాక్చువల్లీ. అవునా? పెద్ద ఫ్యాన్ దానికి, నాని గారిగా. ఓకే, దేవుడు ఏదో సినిమాలో నాన్నగా చేయొచ్చు. నాన్నగారు తాతగారిని కూడా నేను చేసిన, ఏం ప్రాబ్లం లేదు, హ్యాపీగానే చేశాను. ఓకే, సో తెలుగు హీరోల్లో మీకు బాగా నచ్చిన హీరో నాని అంతే? నాని చాలా మంది. నాని నాకు ఇష్టం. పర్ఫార్మెన్స్ వైజ్ నాని అండ్ బన్నీ. ఎన్టీఆర్ ఆల్రెడీ చేశాను నేను. ఎన్టీఆర్ దీస్ ఆర్ ఐ రెస్పెక్ట్ బికాస్ ఆఫ్ దర్ హార్డ్ వర్క్ అండ్ ద పర్ఫార్మెన్స్ వాట్ దే ఆర్ డూయింగ్ రియలీ గుడ్. అండ్ వెన్ జూనియర్ ఎన్టీఆర్ గారితో చేసినప్పుడు వాళ్ళు మనకి ఇచ్చిన మర్యాద, నేను చిన్న క్యారెక్టర్ చేశారు దాంట్లో, బట్ ద రెస్పెక్ట్ వాట్ దే ఆర్ గివింగ్, లైక్ వీ ఫీల్ లైక్ మనకు డబుల్ రెస్పెక్ట్ అయిపోతుంది వాళ్ళ మీద. నేను ఆ టైంలో ఉన్న యాక్టర్, బట్ హీ స్టిల్ నో మీ అండ్ చూసారు సార్ అలా పిలిచినప్పుడు మనకే కొంచెం మనం లైట్ అయిపోతుంది. అవును,
వెరీ కంఫర్టబుల్ అయిపోతుంది మనం. అవును. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.